మేమేమో అలా భావించట్లేదు సార్. సార్ ఇక్కడ రాజకీయంగా జరిగేటటువంటి కక్షపూరితంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా కేసులు పెట్టడం, మనిషిని డిమోరలైజ్ చేయడం కోసం అరెస్ట్ చేయటం, ఇలాంటి బాగా జరిగేటటువంటి సందర్భంగా జరిగేటటువంటి కేసులు ఇవి. ఇలా అప్పలరాజు గారు అబ్బాయి కేసు అయిందని చెప్పేసి అప్పలరాజు గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ్మినేని గారు ఎస్కేప్, సీదిరి గారు అరెస్టు, అసలు ఏం జరుగుతుంది? అదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కనపడింది అంటే అరెస్ట్ చేసి లోపలేయాలి. మీకు మీ మీద ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేశారా? మీరు కండువ వేసుకోవట్లేదా? సార్ వస్తాయి సార్, అందరికి లైన్ అది పెద్దోళ్ళది అయిపోతే కానీ నెక్స్ట్ వాళ్ళకి రాదు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఇందులో మనం కొత్తగా కోర్టుకు వెళ్ళడం లేకపోతే ఉన్న హక్కులను వాడుకోవడమే కానీ ఆయనేమి హక్కులని ధిక్కరించేం పోలేదు కదా. కోర్టుకు వెళ్ళేటటువంటి రైట్ ఉంది, కోర్టుకు వెళ్ళి అప్పీల్ పెట్టుకుంటారు. దానికి సంబంధించి కోర్టు ఏదో ఇచ్చినట్టు మీరు షాక్ అనొచ్చు, లేకపోతే ఇంకోళ్ళకి రిలీఫ్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్. మనకి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వాడుకుంటాం. అంటే ఒక్క విషయం అండి, ఇక్కడ ఏంటంటే కాదు చిన్నప్పటి గారు, నేను అడ్డొస్తున్నానని కాదు, ఇక్కడ ఏంటంటే కొంతమంది అనుమానాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఆయన ఏదో అరెస్ట్ అవ్వాలని, ఆయన ఏదో తప్పు చేశారని చెప్పడానికి నేనెవరిని? అవి పోలీసులు చూసుకుంటారు, ఆ కేసులు చూసుకుంటే. నేను అనేది ఏంటంటే ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి? ఆయన తప్పు చేయకపోతే ఏం చేస్తారు పోలీసులు? కుటుంబాన్ని ఏం చేసేస్తారండి? సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు పిడుగురాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అంత ల్యాండ్ ఆక్రమించారు, ఇంత చేశారు, సిమెంట్ ఫ్యాక్టరీకి దోచేశాడని చెప్పేసి పోయి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం అయితే అయ్యింది. వెంటనే ఎంఆర్ఓ గారు విచారణకు వెళ్ళారు. విచారణలో ఏం తేలింది సార్? ఏమీ లేదు. కాదు, మరి ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయారా? విచారణలోకి వెళ్ళారండి. నేను అదే పాయింట్ అంటున్నాను. ఇక్కడ మీకు అర్థం కాదు అదే, నేను అదే పాయింట్ రైజ్ చేస్తున్నాను. ఆయన ఏమీ చేయకపోతే ఎందుకు వెళ్ళిపోవాలంటున్నాను. ఎవరైనా వెళ్ళిపోయారా? పెద్దిరెడ్డి గారి మీద అన్నారు, ఆయన వెళ్ళిపోయాడా? మిథున్ రెడ్డి గారి మీద అన్నారు, మిథున్ రెడ్డి గారు ఎక్కడికైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళలేదు కదా. ఈయన ఎందుకు వెళ్ళిపోయారని సార్ ఈయన మీదనేమో కేసు అయ్యింది, వీళ్ళు కేసు పెట్టేసి దానికి సంబంధించి జరిగింది కాబట్టి దానికి ఆయన ముందు జాగ్రత్తగా ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకున్నది హక్కే కదా సార్, వాడుకుంది. ఆయనేమి వేరే తప్పేం చేయలేదు కదా, హక్కు ఆడుకున్నాడు. కోర్టు ఒకవేళ సరెండర్ అవ్వమంటే ఎవరైనా చట్టానికి లోబడి సరెండర్ అవుతారు. అదేం పెద్ద విశేషమేగా, దానికేం పారిపోవాల్సిన పని లేదు. ఒరిస్సా పోయాడు, మహారాష్ట్ర పోయాడు, లేకపోతే భూమిలో పోయాడు, లేకపోతే పైకి పోయాడు. ఏంది సార్ ఈ రకరకాల అలాంటి మాటలు మాట్లాడకండి. అలా పైకి పోయారు, కిందకు పోయారు, అవన్నీ వద్దు. ఎందుకు అలాంటివి? వేరే స్టేట్కి వెళ్ళిపోయారు, శ్రీకాకుళం నుంచి దగ్గరున్న స్టేట్లు అని చెప్పి వస్తున్న కథనాలు, దాని గురించి మనం రాంగ్ గా మాట్లాడకూడదు. వర్మ గారు, మిమ్మల్ని నేను తప్పు నన్ను కాదు, ఆయన కూడా అలా అనకండి అంటున్నాను. అలా ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా, ఆ శ్రీకాకుళంలో అయితే ఉండరు కదా, ఉంటే ఒప్పుకోరు కదా పోలీసులు. ఏపీలో అయితే ఉండరు ఆయన ఎట్టి పరిస్థితులని. శ్రీకాకుళంలో లేరని ఎవరని చెప్పారా? ఆయన ఇంట్లో లేరని ఎవరని చెప్పారా? మీకేమైనా సమాచారం ఏంటండి? ఇంటికి తాళాలేసి ఈ కథనాలు పట్టుకొని మన మాట కోర్టుకు సంబంధించి మాకు వచ్చినటువంటి అవకాశాన్ని మేము వాడుకున్నాం. ఒకవేళ కోర్టులో సరెండర్ అవ్వాల్సి ఉంటే అవుతారు. అసలు తప్పే చేయనటువంటి దానికి ఎందుకు హాజరవ్వాలి, ఎందుకు మనం పోవాలి? ఉన్న అవకాశాలను వాడుకుందాం అనే ప్రయత్నం జరుగుతుంది. కుట్రపూరితంగా జరిగేటటువంటి ప్రతి దానికి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడతారా? జైల్లో పడేటటువంటి అవకాశం ఉన్న వరకు వాడుకుంటారు. కోర్టు తప్పని పరిస్థితుల్లో కోర్టు అరెస్ట్ చేయాలి అని ఆదేశం ఇస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఇలా ఎన్ని జరిగినటువంటి సార్, ఇప్పటిదాకా నేను అనేది ఏంటంటే కక్షపూరితంగా జరగకుండా ఇవి చట్టబద్ధంగా ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరిని అరెస్ట్ చేసినా మనం కాదనో, లేకపోతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పొలాలకు సంబంధించి అంతా దోచుకున్నారు, ఎంత ఆక్రమించారని హెలికాప్టర్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు పోయారు సార్. ఏమన్నారు అక్కడ? ఏమీ లేదు. అలాగే కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాలూకు అంత దోచేశారు, ఎంత దోచేశారు, గందరగోళం అన్నారు. ఏమైంది? అక్కడ ఎంఆర్ఓ బయటకు వచ్చి అబ్బాయి అలాంటిది ఏం లేదు, వారికి అసలు ఇలాంటి అవినీతి వ్యవహారమే లేదని చెప్పారు. పిడుగురాళ్ళకి అంటే ఇలా మసిబూసి మారేడు కాజేయాలి, ప్రతి దానికి కూడా మసి బురదేసేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో జరిగేటటువంటి దాంట్లో మనం దోషులం కాకూడదు, లేకపోతే మనకున్న అవకాశాలను వాడుకోవాలన్న ప్రయత్నమే జరుగుతుంది. కానీ దానికి మా తమ్మినేని సీతారాం గారు ఎక్కడికి పారిపోయినటువంటి సమాచారం మాకేం లేదు. అలాంటి దౌర్భాగ్యం కూడా మాకు అవసరం లేదు. చట్టాన్ని గౌరవిస్తాం, అవసరమైతే చట్టానికి లొంగిపోతాం, మాట్లాడతాం, చట్టానికి పోయి కోర్టుకి సరెండర్ అవుతాం. ఏం తప్పే ఉంది? ఒకవేళ మా మీద అన్యాయంగా కేసు పెట్టారని కోర్టు నమ్మింది అనుకోండి, ఈ కోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం, మాకు అవకాశం ఉంది కదా.
ఓకే. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ అయ్యి దానికి సంబంధించి తీసుకొచ్చుకుంటాం. రాలేదనుకోండి, నిజంగా ఏదైనా కోర్టు నమ్మి బెయిల్ ఇవ్వలేదనుకోండి, తప్పకుండా లొంగిపోవాల్సిందే కదా. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఉంటున్నాం. ఓకే, రాజశేఖర్ గారు సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. ఓకే, రాజశేఖర్ గారు ఈ అంశాన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఓకే, ఒక కేసు పెడితే ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళడం అన్నది ఏ తప్పు జరగకుండా బలవంతంగా ఆయన ఏదైనా చేస్తారని భయపడి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తప్పు చేశారా లేదా అని ఆత్మసాక్షి తెలుసు, అది కోర్టులో రుజువు అవుతుందా లేదా అని తెలుసు. ఒకవేళ తప్పు చేసినా సరే దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముందండి? అక్కడ ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది, వాషింగ్ మెషిన్లు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి బురద అంటిన మొత్తం తీసుకెళ్లి అక్కడ వేసేస్తే మొత్తం క్లీన్ గా తళతళలాడే తెలుపుతో బయటికి వస్తారు. సో సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ వీళ్ళందరూ వేసిన 1000 కోట్ల దేని తప్పించుకోగలేని 4 కోట్ల కోసం ఆయన ఎందుకు అంత హైరాణ పడతారండి? అదే అంటున్నాను నేను, అదే అంటున్నాను, ఎందుకంత హైరాణ పడతారు? వాషింగ్ మెషిన్ షాప్ కి ఏమైనా వెళ్ళారేమో కడుక్కోవడానికి, అంత ఇబ్బంది ఏముంది దాంట్లో? ఓకే, సో ఏ ఇబ్బంది లేదు. ఉంటే ఇబ్బంది లేదు. ఉంటే కనుక వాషింగ్ మెషిన్ లో వేస్తే అయిపోతుంది కదా. మన దేశంలో గత 12 సంవత్సరాలుగా వాషింగ్ మెషిన్ లో వేస్తే ఎంత బురద అంచినా కానీ తళతళలాడే తెలుగుతో బయటపడే వాషింగ్ మెషిన్లు ఉన్నాయి కదా. ఎంతమంది నాయకులు బయటికి రాలేదు, ఎంతమంది మీద అభియోగాలు పెట్టలేదు, ఎంతమంది బ్యాంకులకు ఎగ్గొట్టలేదు, ఎలా క్లీన్ గా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. పెద్ద విషయం ఏముందండి దాంట్లో? ఇది 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 ఇలాగా మెసేజ్ మనం ఇవ్వాల్సింది ఏముంది అందులో విషయం అని. తప్పు అయితే తప్పు జరిగితే దాన్ని శిక్షించాలండి. ఏమండి, శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? సరేలేండి, మనం వేరే దేశాలు కాదులేండి, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు చేసి మీరు ఏమి ఇస్తున్నారు సందేశం? నరేంద్ర మోడీ మాన్సీ సోని అనే అమ్మాయిని లైంగికంగా వేధించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చెబితే నిండు అసెంబ్లీలో ఈ రోజున ఆయన బీజేపీ మంత్రి. ఏముందండి, సింపుల్, చొక్కా మారిస్తే అయిపోయి ఏమి ఉండదు. క్లీన్ గా, అంటే వాషింగ్ మెషిన్ లో వేస్తే క్లీన్ గా బయటకు వస్తారు. ఓకే, రైట్. వంశీ, ఏంటి ఇంత దారుణాలు చేస్తున్నారట? సిదిల్ గారిని అరెస్ట్ చేశారట, ఆయనకి ఏమైనా బెయిల్ రాకుండా చేస్తున్నారట, ఆయన ఏం తప్పు ఏం చేయలేదు, ఏముంది ఇందులో తప్పు చేస్తే మాత్రం 4 కోట్లే కదా అని. వర్మ గారు, గుడ్ ఈవినింగ్. మీకు, ప్యానెల్లో ఉన్న చింతా రాజశేఖర్ గారికి, చిన్నప్రెడ్డి అన్నయ్యకి, కీర్తన గారికి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు మరి ఒక 15-20 నిమిషాల క్రితమే సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయ్యారనేటువంటి వార్త విన్నాము. ఏదైతే కుమారుణ్ణి తప్పించబోయి ఆయన ప్లేస్ లో ఇంకొకరిని ఇరికించి పోలీసుల్ని అలాగే న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించి ఈరోజు సీదిరి అప్పలరాజు గారు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం. అండ్ ఆల్సో ఆ తర్వాత అదే జిల్లాకు చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు. ఈరోజు మన డిబేట్ ఆయన గురించే కాబట్టి తమ్మినేని సీతారాం గారు, ఆయన వారసుడు చిరంజీవి నాగ్ గారి గురించి ఈరోజు మన డిబేట్ అంతా కూడా. సార్, ఈరోజు ఆయన అసలు మరి వైఎస్ఆర్సీ ప్రతినిధి చిన్నప్రెడ్డి అన్నయ్య మాట్లాడతా అసలు ఇది కక్ష సాధింపు, ఇది కేవలం ప్రభుత్వం కక్ష సాధించి అతని మీద కేసు పెట్టింది అని అంటున్నప్పుడు మరి ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ద్వారా సరే చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ అసలు ఏముంది 4 కోట్లే కదా మరి వాషింగ్ మెషిన్ లో వేసేస్తే మరి అదంతా క్లీన్ అయి బయటకు వచ్చేస్తారని బీజేపీని ఉద్దేశించి అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి చిన్నప్రెడ్డి అన్నయ్య చెప్పాల్సినవి ఏంటంటే అసలు ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత ఆ 4 కోట్ల రూపాయల భూమి మరి ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ మన ఈయనకి ఎవరైతే ఈ తమ్మినేని సీతారాం గారికి ఎలా రిజిస్టర్ చేసింది, ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది అనేటటువంటి అన్ని కూడా మరి కక్షపూరిత రాజకీయాలు అయితే వాటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక మాట అన్నారు సార్, ఈయన ఎవరు తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు అన్నారు సార్. కానీ గతంలో మరి 2019 నుండి అప్పటి వరకు బాగా మాట్లాడారేమో, 2019 వరకు మీకు పరిచయం ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు
6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు 2019 వరకు 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుండొచ్చు సార్. కానీ పాపం 2019లో ఏమైందో కానీ వారి పార్టీ స్టాండో ఏమో కానీ రాజకీయ ఎల్ ఒకటి, ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఒక కులాన్ని వైరస్ తోటి పోల్చడం లాంటి చెప్పుకోలేని పనులు ఆయన శాసన సభాపతిగా ఉండి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఒరిస్సా నుండి రిజిస్టర్ చేసినటువంటి లేడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు మరి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ వ్యవహారం, మేము సివిల్లో చూసుకుంటామని అంటే కోర్టులు ఏం చెప్పాయంటే ఇది సివిల్ కాదు, ఒక డెత్ సర్టిఫికెట్ నే మీరు ఫోర్జరీ చేశారంటే ఇది సివిల్ ఎలా అవుతుంది, ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో ఇది క్రిమినల్ అఫెన్స్ కింద కేసు కట్టిన తర్వాత ఆయన ఈ కేసుని స్క్వాష్ చేయాలి అని కోర్టుకి వెళ్తే కోర్టు వారు ఏం చెప్పారంటే ఈ కేసుని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రాథమికంగా ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి దీన్ని స్క్వాష్ చేయలేము, మీకు అవసరమైతే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని చెప్పారు. సో మరి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే వరకు వారు ఎందుకు దాంకోవాల్సి వచ్చింది, అసలు ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది నా క్వశ్చన్. ఇక్కడ ఆ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ ఓకే సరే, కక్ష సాధించారనుకుందాం. సీదిరి అప్పలరాజు గారు పాపం వాళ్ళ అబ్బాయిని తప్పించి వేరే ఒకరిని పెట్టినా కానీ కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు పెట్టకూడదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు అనుకుందాం, ఇవన్నీ ఓకే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఏదైనా ప్రెస్ మీట్ ఈయన గురించి పెట్టాల్సి వస్తే ఆ మాత్రం 76 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన, ఆ మాత్రం మన స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం డెత్ సర్టిఫికేట్ సృష్టించలేడా, దీనికే కేసు పెట్టేస్తారా అంటారేమో మన మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు వర్షం చూస్తే అలాగే ఉంది. సరే మేము కక్ష సాధిస్తున్నామని మీరు అంటా ఉన్నారు, అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఉంటే మేము చేసేవాళ్ళం కాదు కదా, నకిలీ డెత్ సర్టిఫికేట్ లేకపోతే మేము అసలు మాట్లాడే అవకాశమే ఉండదు కదా, మాకు సివిల్ అఫెన్స్ కదా. ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది, ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ ఎందుకు రిజిస్టర్ చేసింది, ఈ కేసులో ఏమన్నా అయినటువంటి దుర్గారావు అనేటటువంటి వ్యక్తి 70 సాక్షి సంతకాలు ఎందుకు పెట్టాడు, ఏ సందర్భంలో సాక్షి సంతకం పెట్టాడు. ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఆమదాల వలసలో ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే 2019 నుండి 24 వరకు మీ పేరుతో కాకుండా వేరే పేరుతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, ఎందుకంటే ఈ కేసులో ఏమని 70 సంతకాలు పెట్టాడట, నకిలీ సంతకాలు మరి కరెక్ట్ సంతకాలు 70 సాక్షి సంతకాలు. ఈ కేసులో కూడా సాక్షి సంతకం పెట్టింది ఆ ఏవన్నే, ఎందుకు పెట్టాడు, ఇంకా మిగిలిన 69 సాక్షి సంతకాలు ఎక్కడ పెట్టాడు, అవన్నీ ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నిటి చూసి ఎస్పీ గారు ఏం చెప్పారంటే మీ భూముల్ని మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ లేకపోతే కనుక మా దగ్గరికి రాండి అని చెప్పి గౌరవ ఎస్పీ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు మరి ఆ తమ్మినేని సీతారాం గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి శ్రీకాకుళంలోనే ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. నార్మల్ గా మరి ఆయన ఫోన్ అయితే అవుట్ ఆఫ్ ద రీచ్ ఉంది, ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు పెట్టాలని అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను అనుకుంటా ఉన్నా. సిదిరి అరెస్ట్ వెనకాతలు ఏంటి, ఆయన ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు, సిదిరి అప్పలరాజు గారు చాలా స్పీడ్ గా మాట్లాడతారని అని కదా వీళ్ళు మాట్లాడేది. సార్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకరిని గుద్దేశారు, సరే ఓకే, అవన్నీ మనకు తెలిసినాయే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఒక డాక్టర్ ఒక ఎమ్మెల్యే ఫిషరీస్ మినిస్టర్ గా చేసినటువంటి సీదిరి అప్పలరాజు గారి కుమారుడి మీద కేసు పెట్టాడని అంటా ఉన్నాడు. కానీ ఒక డాక్టర్, ఒక పలాస ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఆయనకు తెలియదా సార్ చట్టాన్ని అలా తప్పుదావ పట్టించకూడదు, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తీసుకుని అప్పచెప్పాలి, ఆ తర్వాత అది స్టేషన్ బెయిల్ అయితే స్టేషన్ బెయిల్ వస్తుంది, అది కల్పబుల్ హోమిసైడ్ అయింది, సెక్షన్ 106 అయింది, ఆ తర్వాత సెక్షన్ 61(1) అయింది, ఆ తర్వాత 238 అయింది, 242 అయింది, 240 అయింది, 60, ఆ తర్వాత 49 రెడ్ విత్ బిఎన్ఎస్ అయింది. ఎందుకు అయింది సార్, ముందు సెక్షన్ 106 అది, ఆ తర్వాత 105 గా మార్చబడింది. 105 అంటే ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్, ఒక మనిషిని గుద్దేసి అతను చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా అతని వైద్యానికి తీసుకెళ్లకుండా అక్కడి నుంచి పరారవటాన్ని సెక్షన్ 105 అని అంటాము. ఆ తర్వాత 238, 240, 242, 249 ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, నేరస్తులను తప్పించడం, ఇట్లాంటి సెక్షన్స్ అన్ని కూడా కట్టితే మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే సీదిరి అప్పలరాజు గారి కుమారుడు చిన్నపిల్లోడు అతని మీద మర్డర్ కేసు పెట్టారని అంటారు. అది మర్డర్ కేసు కాదు, కల్పబుల్ హోమిసైడ్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళటానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు, అంతేగాని అది మర్డర్ కేసు కాదు అని మరి మాజీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి.
ఆ కేసులోనే ఈరోజు సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఆయన కుమారుని తప్పించి అక్కడ సిద్ధార్థ్ అనేటటువంటి మరొక అదే వయసు ఉన్నటువంటి పిల్లోడు నా కేసులో ఇరికించడానికి ప్రయత్నించినందుకు గాను, పోలీసులు కళ్ళు కప్పినందుకు గాను, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను, ఒక మనిషి చావు కారణమైనటువంటి వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నించినందుకు గాను ఈ రోజు సీదిరి అప్పలరాజు గారి కుమారుడు అరవ్ వర్మను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అదే అభియోగాల మీద ఈ రోజు సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో ఎక్కడ కక్ష సాధించినట్లు ఒక్కసారి తమరు చెప్పాలి చిన్నపరెడ్డి గారు, ఎక్కడ కక్ష సాధించినట్లు? ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు పెట్టలేదు, పెట్టింది కల్పబుల్ హోమిసైడ్, అంతేగాని దట్ ఈస్ నాట్ మర్డర్, దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు. ఆ తర్వాత 238 సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, 240 నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించినందుకు, 242 సాక్ష్యాలను తారుమారు చేసి నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించి చట్టాన్ని న్యాయాన్ని అలాగే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు గాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి మీద కేసు నమోదు చేయటం అయింది. ఇందులో మేము ఎక్కడ కక్ష సాధించాం, ఎక్కడ మర్డర్ కేసు పెట్టాం అనేది ఒకసారి వివరిస్తే మేము కూడా వింటాం. ఓకే, రైట్. కీర్తన గారు, నమస్తే వర్మ గారు. ఏంటి సీదిరి గారు అరెస్టు, తమ్మినేని గారు అజ్ఞాతం? సార్ ముందుగా వంశీ గారికి, అలాగే చింతా రాజశేఖర్ గారికి, అలాగే చిన్నపరెడ్డికి నమస్కారాలు సార్. అలాగే ప్యానల్ టీవీ వీక్షకులకు కూడా నమస్కారాలు సార్. మీకు తెలుసు సీదిరి అప్పలరాజు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఒక హత్య చేసిన వ్యక్తి పైన ఆయన సానుభూతి చూపించడం, ఇవన్నీ ఎంత హాస్యాస్పదంగా, ఎంత వింతకు పోకడగా ఉంటాయి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు రేపు ఈ సీదిరి అప్పలరాజు గారి విషయంలో ఎలా మాట్లాడారు, అలాగే రేపు ఈయన సీతారాం గారి గురించి మాట్లాడతారు. మనం ఎదురు చూడాలి, అలాంటి కామెడీ కూడా వచ్చి ఈయన చేయబోతారు. మెయిన్ గా మన అప్పలరాజు గారి గురించి గమనిస్తే, అన్యాయంగా ఒక ప్రాణం పోతే తన కొడుకు వల్ల తను ఫస్ట్ ఏం చేయాలి అనే విషయం ఆలోచించుకుని తన కొడుకుని ఎలా కాపాడుకోవాలి, ఇంకొక నెల బలి ఇవ్వాలి అని ఆలోచించిన వ్యక్తి నిజంగా సమాజానికి అవసరమా? అటువంటి వ్యక్తి డాక్టర్ గా ఉండి, ఎమ్మెల్యేగా వర్క్ చేసి, ఈరోజు మినిస్టర్ గా ఉండి అసలు ఏం ప్రయోజనం? ఫస్ట్ థింగ్ అది గమనించండి. దాని తర్వాత దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మదర్, ఎవరైతే చనిపోయిన అతని మదర్ మాట్లాడుతున్న మాటలు, ఆ భార్య మాట్లాడుతున్న మాటలు నిజంగా ఇంత నీచానికి ఉండే మనుషులు ఈ లోకంలో ఉంటున్నారా అని ఒకసారి ఆశ్చర్యం వేస్తుంటారు. వాళ్ళ మదర్ వీడియో కూడా నేను పంపిస్తాను. ₹1,00,000 ఇస్తాము, సీదిరి అప్పలరాజు గారు చెప్పారండి వాళ్ళ మదర్కి, మీ కోడల్ని మా ఇంట్లో పనికి పెట్టండి, మీకు ₹1,00,000 ఇస్తాము, ఇదే కాంపన్సేషన్ అన్నట్టు చెప్పారండి. అంటే ఒక ప్రాణాన్ని మీ కొడుకు తీసేస్తే దానికి మీరు కాంపన్సేట్ చేస్తూ ₹1,00,000 ఇచ్చి మళ్ళీ పని మనిషిగా అమ్మాయి ఇంటికి రమ్మన్నారు. ఎవరు పెట్టారు ఆ వీడియోలో? వాళ్ళ మదరే మాట్లాడారు సార్. నేను నీకు పంపిస్తాను సార్. ఆ బాధితుడు చనిపోయిన వ్యక్తి మదర్ మాట్లాడారు. ఉంటే మీరే ప్లే చేయండి, నాకు పంపించడం ఎందుకు సార్? నేను 5 minutes వెతికి పంపిస్తాను సార్. అది ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం అది బాగా చక్కర్లు కొట్టింది. నేను ఏదో చూసాను కదా, రైటా రాంగా అని చెప్పి నేను పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టలేదు. నేను చూసాను, అది నీకు పంపిస్తాను సార్. ఆ పాప చిన్న హృదయ చేయడానికి రైటా రాంగ్ అవసరమే ఉంది సార్, ఏదో ఒకటి చెప్పడమే కదా. నేను మీకు ప్రూవ్ చేస్తాను అంటున్నాను, ఒక టైం ఇవ్వండి నాకు, 5 minutes. ఓకే ఓకే, మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు తీయండి. ఆ చిన్న బిడ్డ ఇంకా నాన్న నాన్న అని కలవరిస్తుంటే వీళ్ళు బాధితుడి పక్కన మాట్లాడకుండా యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకుని, పాపం పిల్లాడు యాక్సిడెంట్లు అవుతాయి అన్నాడంటే అటువంటి నాయకుడు వెనకాల పయనిస్తున్న వాళ్ళకి వీళ్ళ దగ్గరికి ఎటువంటి ఇంకా మనం మెసేజ్ ఓరియంటెడ్ గా ఏం మాట్లాడతారు? ఇప్పుడు అప్పలరాజు గారు కొడుకుని సేవ చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రాణం పోయింది, ఆ ఫ్యామిలీ రోడ్డును పడింది అని ఆలోచించలేదు. సో అటువంటి వ్యక్తిని మనము క్షమించాల్సిన అవసరమూ లేదు. ఏదైతే సెక్షన్లు పెట్టారో అవి కరెక్ట్ అని మనకు అందరికి అర్థమవుతుంది కాబట్టి ఆయన జైలుకు పంపడమే కరెక్ట్. ఈ తర్వాత మనం ఆలోచిస్తే, ఇప్పుడు సీతారాం గారి గురించి మనం గమనిస్తే, అప్పటి నుంచి వైసీపీ గారు కానీ అనలిస్ట్ గారు కానీ అసలు తప్పు చెయ్యకపోతే ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తున్నాడు, అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏముంది? నిజంగా నేను తప్పు చేయలేదు, బహిరంగంగా వచ్చి మీరు ఫైట్ ఇవ్వాలి కదా. మీరు ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు, మీరు ఒక వ్యక్తి బతికుండగా చచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు, ఎక్కడా మీ ఇంట్లో ఏమన్నా ఎటులుగా లేరు, ఈ 8 అరెస్ట్ అయిన వాళ్ళు మీ ప్రమేయమే లేదు, మీ భార్య లేదు, మీ కొడుకు లేడు అన్నప్పుడు మీరు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అదే కదా సార్. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయంతో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని అజ్ఞాతంలో ఉన్నారు. అండ్ రాజశేఖర్ గారు కూడా ఎగ్జాంపుల్స్ గా వేరే పర్సన్స్ ని వేరే ఒక నిమిషం అండి, చిన్నపరెడ్డి గారు ఇస్తాను మీకు ఇస్తాను, నెక్స్ట్ మీరే మాట్లాడేది, కానీ ఎందుకు డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు సార్, ఏదో ఫ్లోలో చెప్పుకుంటా పోయి. సరే ఆవిడ మాట్లాడండి. ఉన్న అవకాశాలు చట్టంలో ఉన్న సరే కంప్లీట్ అవనివ్వండి, కంప్లీట్ అవ్వక మీరు చెప్పండి, కంప్లీట్ అయ్యాక మీరు చెప్పండి. వర్మ గారు ఇదిగోండి సార్ వీడియో. సౌండ్ లేదు, చిన్నపరెడ్డి గారు ఇదిగోండి వీడియో. సౌండ్ లేదు. మీకు పంపిస్తాను, వినిపిస్తున్నది వినండి.
నేను అర్జెంట్లో నేను ఒక్కదాన్ని ఎంత అద్దె కట్టుకుంటున్నాను ఇసులు దానికి కూడడి తప్పగా చేయడాడు ఎమ్మెల్యే నేను ముసలిదానికి మీకు ఏళ్ళకి అవకాశాలు అంటే సౌకర్య పాకపోతుంది ఏకైనా 10 మంది ఉన్నారు. ₹1,00,000 ఇస్తాడు సార్. వీళ్ళ కాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయాలట, మీకు కావాలంటే వీడియో పంపిస్తా. వాళ్ళ అత్తగారు చెప్తున్నటువంటి వీడియో, అంటే చనిపోయినటువంటి వ్యక్తి మదర్ చెప్తున్నటువంటి వీడియో. వర్మ గారు ఈవిడ మాట్లాడండి కీర్తన గారు కంప్లీట్ చేయండి. సార్ అంత క్లియర్ గా మేము ఎవిడెన్స్ కూడా ఇచ్చాము. చిన్నరెడ్డి గారు కూడా ఒక కాపీ పంపిస్తాం కావాలంటే. అంటే ఎంత నీచానికి అప్పలరాజు గారి మెంటాలిటీ దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలి. ఒక ప్రాణం నిలువ పోయి ఆ భార్య రోడ్డున పడితే ఒక చిన్న బిడ్డ నాన్నని కలవరిస్తున్న వీడియోలు బయట వస్తుంటే వీళ్ళకి మానవత్వం లేకుండా స్టిల్ నో ఇంకా పరివర్తన రాకుండా ₹1,00,000 ఇస్తాం మీ కోడలు మా ఇంటికి పనికి పంపు అంటున్నారంటే వీళ్ళు సభ్య సమాజం సిగ్గుపడే మనుషులా లేకుంటే వీళ్ళేమైనా మెసేజ్ ఇచ్చే మనుషులా? ఇటువంటి వాళ్ళు క్షమించాలన్నా వీళ్ళ గురించి మనం మాట్లాడాలన్నా? అండ్ అలాగే సీతారాం గారి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి తప్పు చేయనప్పుడు ఎందుకైనా అజ్ఞాతంలోకి వెళ్తున్నాడు? చట్టంలో లొసుగులు ఉపయోగించుకుంటామంటే నువ్వు తప్పు చేస్తే కదా లొసుగులు ఉపయోగించుకోవాలి. నువ్వు తప్పు చేయకుండా వచ్చి ఫైట్ చేయి. నేను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదని చెప్పు, ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయలేదని చెప్పు. మీరు చట్టం ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చిన్నప్పరెడ్డి గారు టైం వేస్ట్ చేయొద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, మీరు రాసుకొని మీకు నేను సమయం ఇస్తాను. టైం వేస్ట్ ఎందుకు? అండ్ అనలిస్ట్ గారు కూడా ఎగ్జాంపుల్స్ కి చాలా మంది పొలిటీషియన్స్ పేరు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పింటే మేము సాటిస్ఫై ఉంటాం. ఆయన అనలిస్ట్ గా కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కదా, బీజేపీలో చేరలేదు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో చేరలేదు కదా. వాషింగ్ మిషన్ లాగా ప్యూరిఫై అయ్యి వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పైకి వస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో చేరలేదు. నేను చెప్పిన పేర్లు బీజేపీలో చేరిన వాళ్ళవి. సార్ బీజేపీలో చేరిన వాళ్ళే కాదు కదా. మీలాగా వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి ప్యూరిఫై అయిన ప్రతి పొలిటీషియన్ ఎవరైతే బయట తిరుగుతున్నారో అలాగే మీరు ప్రస్తావించి చెప్పాలి. దాంట్లో ఏపీ సబ్జెక్ట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళలేదు కదమ్మా బీజేపీలోకి, ఎట్లా చెప్తాం? కోడి చెరువు ఏ వాషింగ్ మిషన్ లో పోవాలో మరి ఆ కోడి చెరువు చిన్నప్పరెడ్డి గారు అలాగే వైసీపీ అధికార ప్రతినిధి గారైనా ఫస్ట్ సీతారాం గారు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు దానికి గల రీజన్ ఫస్ట్ చెప్పండి. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు తప్పించుకొని? ఒక నిమిషం అండి, వెయిట్ అండి. ఎందుకు క్రాస్ టాక్? ఇంట్లోనే ఉన్నాడు మీకు తెలుసా? ఆయన ఇంట్లోనే ఉన్నాడు మీకు తెలుసా? తప్పించుకొని తిరిగాడని స్టేట్మెంట్ ఇచ్చావు. ఏమని ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతారు మీరు? ఏం చెప్పగలుగుతారు? ఇంట్లోనే ఉన్నాడు నాకు తెలుసు. నేను వచ్చేటప్పుడు కూడా వచ్చా ఇంట్లోనే. సరే ఇప్పుడు ఒకసారి కాల్ చేయండి. కాదు చిన్నప్పరెడ్డి గారు ఒక్కసారి కాల్ చేయరా ప్లీజ్? ఎందుకంటే వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి కాబట్టి ఒకసారి కాల్ చేయండి, నేను వింటాను. నేను కాల్ చేసి మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతా, నీకు అవసరమైనప్పుడు. అలా అది కాదండి, ఇప్పుడు వాళ్ళకి నిరూపించాలి కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను మాట్లాడినా ఆయన ఉన్నారు అంటున్నారు, వాళ్ళు లేరు అంటున్నారు. ఫోన్ చేస్తే అయిపోయింది కదా, ఒక్కసారి కాల్ చేయండి మా కోసం. సార్ నేను మాట్లాడాల్సిన వారితో నేను మాట్లాడా. నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఊర్లోనే ఉన్నాడు. ఊర్లో ఉన్నాడు ఏంటండి? నిన్నటి నుంచి ఆయన కోసం సెర్చ్ చేస్తుంటే చట్ట ప్రకారం సమాధానం చెబుతాం. ఇంట్లో కూర్చొని తట్టాలు బురదేస్తామనంటే చిన్నప్పరెడ్డి గారు మనం ఏదో వినండి, మనం ఏదో టైం పాస్ కోసం డిబేట్ లో మాట్లాడుకోకూడదు. అవి వేరే వాళ్ళు వింటే వేరే రకంగా ఉంటది. ఆయన ఇంట్లో లేరని చెప్పి పోలీసులు చెప్పి అవి వెళ్ళిపోయారని చెప్పి అఫీషియల్ గా వాళ్ళ రిపోర్ట్లు ఇస్తుంటే మీరు ఇంట్లో ఉన్నారని చెప్తే ఏంటది? దానికి ఏమన్నా సమంజసం ఏమైనా ఉందా? అర్థం ఏమైనా ఉందా? ఎందుకు అలాంటి మాటలు? సరే శ్రీకాకుళంలో ఉన్నారా, పక్కింట్లో ఉన్నారా, అది వేరే విషయం. వాళ్ళ ఇంట్లో లేరనే కదా నిన్నటి నుంచి చర్చ జరుగుతుంటే మీరు ఇంట్లో ఉన్నారని నేను మాట్లాడాను అంటే ఇంకేంటి దానికి అర్థం? ఒక నిమిషం వెయిట్ చేయండి కీర్తన గారు. చిన్నప్పరెడ్డి అన్న ఫస్ట్ లో అన్నారు సార్ ఆయన కింద ఉన్నారా పైన ఉన్నారా ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి ఆయన ఇంట్లోనే ఉన్నారు. వర్మ గారు ఒరిస్సా పోయారంట, అటు పోయారంట, ఇటు పోయారంట, రకరకాల. మీరు ఒకసారి కొన్ని కథనాలు చూడండి. తమ్మినేని సీతారామ గారిని కొట్టి చూడండి, నిన్న వస్తున్నాయి స్టోరీలు. ఒక నిమిషం ఉండండి, ఇస్తాను నేను. కీర్తన గారు నేను మాట్లాడినిచ్చాను సార్, చెప్తున్నాను సార్. ఉంటే కొత్తగా రమ్మని చెప్పండి, వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేయమని చెప్పండి. నేను తప్పు చేయలేదు, నా కొడుకు ఇన్వాల్వ్ కలదని చెప్పండి. ఆ టెస్ట్ సర్టిఫికేట్ నేను క్రియేట్ చేయలేదని చెప్పండి. అసలు ఆస్తో మాకు సంబంధం లేదని చెప్పండి. వారసత్వం అంతా మీదే ఉన్నట్టు నీటిగా ఎస్పీ గారు హెచ్చరిస్తూ మాట్లాడారు కదా, మీరు వెళ్ళలేదా? మీరు చూడలేదా 8 మంది ఎవరిని పెట్టారు? ఎవరి ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారో మీకు అర్థం కాదు.
కనపడలేదా? మన ఊరికనే ఒక ఆర్గ్యుమెంట్ చేయడం కాదు కదా సార్, వాస్తవాలు కనపడుతున్నాయి. రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో కొద్దిగా ల్యాండ్ కబ్జా చేశాడు, ఒక ఫేక్ సర్టిఫికేట్ తయారు చేశాడు, దానికే మీరు అరెస్ట్ చేస్తారా? దానికే తప్పు చేసినట్టు మీరు మాట్లాడతారా అని మాట్లాడతారు రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. గమనించండి ఒకసారి ఆ విషయాన్ని. నిజంగా తప్పు చేయకపోతే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. మా కొడుకు కానీ, నేను కానీ, మా భార్య కానీ సదరు వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ వారెంట్ తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారో వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయలేదని మాట్లాడమని చెప్పండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. సరే వర్మ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వివస్త్రణ చేసి, గుంటూరు జిల్లాలో వివస్త్రణ చేసి చేసినటువంటి దానిలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకని బయటకు వచ్చేంత వరకు మాట్లాడలేదు చెప్పమనండి సార్. ఎందుకు మాట్లాడలేదు? రోజు మీటింగ్లు పెడుతున్నారు, రోజు వరుసపడి మీటింగ్లు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ నేను ముందుంటానన్నాడు. అరే బట్టలు వడదీసి నడి రోడ్లో 100 మంది మీద 10 నిమిషాలు చెప్పు వేసినా సరే, షో చూసినా సరే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇలా. నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి బాగలేదనుకుందాం, మరి పార్టీ మీటింగులు పెట్టుకుంటున్నాడు కదా, ఎందుకని మాట్లాడరు? అంటే ఈ మహిళలన్నా ఎలాంటి గౌరవం లేదు ఈ జనసేన వాళ్ళకి. ఈ జనసేన వాళ్ళు మాట్లాడమంటే మాత్రం మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. చిన్నపరెడ్డి గారు నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? మీరు వీలైతే కాల్ కలపండి, లేదా ఆయన అజ్ఞాతంలో యాక్సెప్ట్ చేయండి. ఆయన తప్పు చేయకపోతే ఎందుకు బయట రావట్లేదు అన్న క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 30,000 మంది ఇన్సిడెంట్ లో ప్రభుత్వం స్పందించింది, హోమ్ మినిస్టర్ స్పందించింది, సదరు ఎమ్మెల్యే పార్టీ గారు మాట్లాడారు, మహిళా కమిషన్ వచ్చి మాట్లాడింది. 40 రోజులకు స్పందిస్తారు, బట్టలు వడదీసి వీళ్ళని మహిళని అవమానిస్తేనేమో 3 రోజులకు కేసు పెడతారా? ఎమ్మెల్యే చెప్తే కేసు పెట్టేటటువంటి పరిస్థితి. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం, చిన్నపరెడ్డి గారు వినండి. మా అమ్మ బట్టలు వడదీసి ఇట్లా చేసి సరే చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం వింటారా? చిన్నపరెడ్డి గారు కేసు కూడా పెట్టినటువంటి ఒక విషయం వింటారా? చేసిందంట, వాళ్ళందరూ కూడా కేసు పెట్టిందంట. వాళ్ళకేమి ఆ పక్కనే చెరువు ఉంది, చెరువు కనపడలేదా? లేకపోతే వాళ్ళకి ఇంకేమి ఇంకోటి కనపడలేదా? ఎందుకని మీ కార్యకర్తని ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు తర్వాత మాట్లాడతారా, ఇప్పుడు కంప్లీట్ చేసేస్తారా? తర్వాత మాట్లాడతాను సార్. ఎందుకు కంప్లీట్ చేస్తాను నేను? మరి ఏంటి అది? ఆవిడ మాట్లాడతారు కూడా మధ్యలో. మీరు లేదు పోనీ ఇప్పుడు మాట్లాడేస్తారంటే మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. కీర్తన మాట్లాడండి. నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పాను, అన్నకి వినపడలేదేమో. నిజంగా ఆయన తప్పు చేయకపోతే అజ్ఞాతం నుంచి బయటకు రమ్మని చెప్పండి, ఆన్సర్బుల్ గా ఉండమని చెప్పండి. లేదు అజ్ఞాతంలో ఉంటే తప్పు చేశారని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సిల్లీగా ప్రెస్ మీట్ పెడతారు, అయ్యో 4 కోట్ల ల్యాండ్ తీసుకుంటే ఇంత ఇష్యూ అవసరమా, దానికి మా వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలా అని మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు కామెడీ పీస్ లో అవుతారు. ఆ ఒక్క మాట నేను అడుగుతున్నా, తప్పు చేయకపోతే బయటికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఆయన అజ్ఞాతం లేడు, ఇంట్లో ఉన్నాడు కదా, డిబేట్ అయిపోయిందంటే కాల్ చేయమని చెప్పండి, లేదు ఇప్పుడే కాల్ చేసి మాట్లాడించమని చెప్పండి మనతో. ఈ ఇష్యూ తీసుకొని వచ్చి ముందు జరిగిన బాధితురాలు ఇష్యూకి ఇక్కడికి సంబంధం లేదు. ఈరోజు టాపిక్ ఏంటి అది మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు ఏంటి సిద్రి గారి అంశం ఏంటి? 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ కోడలు పనికి రమ్మండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టమని అడగటానికి మాకు హక్కు ఉంది. ఎందుకు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మేము గుంటూరు వాసులుగా మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక మహిళకు అగౌరవం జరిగితే వివస్త్రణ చేసి బట్టలు ఒప్పదీస్తే దాని గురించి మాట్లాడలేదని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా? ఆయన ప్రెస్ మీట్ పెట్టాలా లేదా? చీల్చి చెండాడాలి కదా, ఎందుకని మాట్లాడరు? ఎందుకని దాని గురించి ఓకే కిరణ్ ఒక్క నిమిషం ఇస్తాను. చిన్నపరెడ్డి గారు వినాలండి, ఒక్క నిమిషం వినండి. నేను ఒకటే వింటే మీరు ఒకటి చెప్తే టైం వేస్ట్. వినండి ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు వినాలి. ఏంటి సిదిరి గారి అరెస్ట్కి సంబంధించి ఏంటి 1,00,000 రూపాయలు చనిపోయినందుకు ఇవ్వడం, వాళ్ళ కోడల్ని వీళ్ళ ఇంట్లో పనికి రమ్మండం, అదేదో వీడియో చూపిస్తున్నారు, ఏంటిది? సార్ వర్మ గారు ఒక మాట చెప్తాను సార్. నిజంగా ఏదైనా జరిగితే 1,00,000 రూపాయలు ఇస్తానని ఉంటే, ఒకవేళ ఎవరైనా ఆ సందర్భాన్ని అంటే అన్నారు అనుకోండి, కానీ ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు మీరు మా ఇంట్లో వచ్చి పని చేయాలని ఈ సందర్భంలో కూడా మాట్లాడేటటువంటి కక్కుర్తోళ్ళు ఎవడన్నా ఉంటారు సార్? చేసుకొచ్చి ఆన్లైన్ లో ఏ బురద దొరకనియండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాల బురద. ఎందుకని ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను సార్,
ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి సందర్భంలో నిజంగా ఏదైనా జరిగి ఉంటే వాళ్ళని ఏదైనా కుటుంబానికి న్యాయం చేస్తామనో లేకపోతే ఏదైనా చెప్తారేమో, కానీ మేము న్యాయం చేసినందుకు మీ కోడలు వచ్చో మీ కూతురు వచ్చో మా ఇంట్లో పని చేస్తానంటే ₹1,00,000 ఇస్తానని చెప్పి అబద్ధమా? సిదిరితో అబద్ధమా? ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది, చనిపోయిన వాళ్ళు తల్లి చెప్పింది అని వీడియో చూపిస్తున్నారు, అది అబద్ధమా ఫేకా ఏయా? సార్ విజయవాడ డెత్ కేసు గురించి బూడిద అయ్యింది వాస్తవమా కాదా? ఎక్కడికి పోయింది బూడిద? దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. సరే ఇది ఏంటి, ఇది ఏం కరెక్టా కాదా, లేకపోతే ఈయన్ని కావాలని చేశారా? ఇప్పుడు ఆ తల్లే మాట్లాడింది అనుకుందాం, ఈ తల్లి కూడా మాట్లాడింది కదా. ఈ తల్లికి బూడి తెప్పించమనంటే బూడి తెప్పించరు, ఆ తల్లి మాట్లాడిందేమో నమ్ముతారు. ఈ తల్లి కూడా వాస్తవంగా మాట్లాడిందే కదా రోజు. ఓకే, అంటే వీళ్ళకి నచ్చిన తల్లి అయితేనేమో అక్కడ సానుభూతి కావాలి, ఇక్కడేమో సాయి కృష్ణ వాడు ఎట్టపోయినా బూడిద లేకపోయినా. సరే ఓకే, రాజశేఖర్ గారు మీ వెర్షన్ ఏంటండి? సిదిరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా తీసుకొస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లి మాట్లాడింది, చనిపోయిన వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళట, వాళ్ళకి ఏదో ₹1,00,000 ఇచ్చి మీ కోడలు మా ఇంట్లో పనికి పంపించు అని చెప్పి ఆయన మాట్లాడారు అన్నట్టుగా, వాళ్ళ మదర్ అన్నట్లుగా వాళ్ళ వీడియోలు కూడా చూపిస్తున్నారు. సో మీ కామెంట్స్ ఏంటి దీని మీద రాజశేఖర్ గారు? ఇప్పుడు డెఫినెట్ గా ఆ మాటలు అన్నంటే గనక సిడి అప్పలరాజు గారు చాలా తప్పు. అది అలాంటివి అంటే కష్టంలో ఉన్న వాళ్ళని అలా ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఆ పార్టీలకు అతీతంగా అటువంటి కష్టంలో ఉన్న వాళ్ళని అలా మేము డబ్బులు ఇస్తాము చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, అది అక్సెప్టబుల్ కానే కాదు, దాంట్లో ఇదేం లేదు. ఇక మీరు ఇందాక ఫోర్జరీ పత్రాలు అది ఇది అంటున్నారు. మన భారతదేశ ప్రధాని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మీదనే గత 12 సంవత్సరాలుగా ఒరిజినల్ ఫేకా తెలియట్లేదు. వరకు మాట్లాడుకుందాం, మళ్ళీ అక్కడికి వెళ్తే అది వేరే డిబేట్ అయిపోద్ది. అంటే యథా రాజా తదా ప్రజా కదండి. కాదు, ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడలేదు, బీజేపీ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు మీరు అది మాట్లాడినా సమంజసం. ఇప్పుడు ఏపీకి సరే నేను ఏపీకి సంబంధించి వినండి, దేశ ప్రధాని కోసం ఇప్పుడు అక్కడ చెప్పడానికి బీజేపీ వాళ్ళు లేరు. ఇప్పుడు అది ఎవరు దాని గురించి ఇంకా ఈ టైం కాదు, ఇది ఈ టైంలో అది అసందర్భం. ఏపీలో ఏమైనా ఉంటే చెప్పండి, ఏపీలో ఉంటే చెప్పండి. ఇప్పుడు వైసీపీ చేసింది, టీడీపీ చేసింది, జనసేన ఉంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, లేని మనిషి కోసం ఇప్పుడు మనం ఎక్కడిని తీసుకొస్తాం బీజేపీ వాళ్ళని? ఇక్కడ విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో రేషన్ బియ్యం అమ్ముతుంటే మా పార్టీలో ఒకడు రేషన్ బియ్యం అమ్ముతుంటే ఇంకోటి కంప్లైంట్ చేశాడు అనే పరిపాలన సాగుతున్న రాష్ట్రంలో నీతి నిజాయితీ ఇవన్నీ ఎందుకండి? ఒక నాయకుడు, మా పార్టీలో ఒక నాయకుడు రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే ఇంకో నాయకుడు అతను వెళ్ళి టీవీ వాళ్ళకి సమాచారం ఇస్తున్నాడు, ఇది సబబు కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏ నీతి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే ఇప్పుడు ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమండి, నేను చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. మన యథా రాజా తదా, టాప్ టు బాటమ్ అంతా సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. ఏమన్నంటే వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి ఉతుక్కుని రావాలి అంతే. ఇవన్నీ సర్వసాధారణము, అందరూ అందరే. వంశీ రెస్పాండ్. సార్ వర్మ గారు, మరి మన చిన్నపిరెడ్డి అన్నయ్య ఇప్పుడే తమ్మినేని సీతారాం గారితో మాట్లాడొచ్చాడట. అవును, ఇది 8897238999. సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం గారి కాంటాక్ట్ నెంబరు, రికార్డెడ్ ఇన్ అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబరు. నేను ఒకసారి ప్రయత్నిస్తా. మరి సీదిరి అన్నయ్య, తమ్మినేని అన్నయ్య, వినిపించిందండి? వాట్సాప్ లో కూడా కాల్ చేస్తా. రింగింగ్ అని వచ్చింది. వర్మ గారు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా లైవ్ లో, ఇంటర్నెట్ అలా కట్ చేశాను అనుకోండి, ఎంతసేపట్లో నేను మాట్లాడి గంట, ఇప్పుడు ఒక సెకండ్ లో సరే ఓకే. కాదు చిన్నరెడ్డి గారు, మీరు మాట్లాడారని అనకండి. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట, అనవసరం మీరు ఇరుక్కుంటారు. మీరెందుకు ఇందులో దిగుతారు? ఈ టైంలో మీరేదో ఫ్లోలో చెప్తే చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఆయన కోసం పోలీసులు చూస్తున్నారు అంటున్నారు. మీరు మాట్లాడారని మీరు లైవ్ లో చెప్తే ఈ వీడియో చూసారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని అడుగుతారు ఎక్కడ మాట్లాడే, ఎలా మాట్లాడేవని. ఎందుకు ఇవన్నీ?
వర్మ గారు నేనేమంటున్నాను, అసెంబ్లీ రికార్డుస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీసి అలానే బహిరంగంగా చెప్పి ఒకసారి ఫోన్ చేయమనండి, ఏం పలుకుద్దో చూద్దాం. ఎందుకు చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు పారిపోలా, చంద్రబాబు నాయుడు గారు పారిపోలా. ఫోన్ చేయమంటారు కదా, నిన్నేమంటాను నేను, అసెంబ్లీ రికార్డు అందరి నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుతారో చూద్దాం, లేకపోతే పలుకుద్దో చూద్దాం, లేకపోతే చూద్దాం, చెయ్యి. ఊరక నోరుంది కదా అని వేయడానికి రకరకాల ప్లాన్లు వేసుకొని వచ్చి మాట్లాడటం కాదు. ఇంటర్నెట్ ఎంతసేపట్లో కట్ అయింది, సిగ్నల్ ఎంతసేపట్లో పోద్ది, లేకపోతే ఫోన్ ఎంతసేపట్లో స్విచ్ అయిపోద్ది, ఇవి కూడా తెలియని అజ్ఞానమైనటువంటి పరిస్థితుల్లో పెట్టి అదేదో పెద్ద సాక్ష్యం లాగా చూపించి మాట్లాడేటటువంటి పరిస్థితిని అంగీకరిస్తే మనం ఏం చేయలేము. కాదు, ఒక్క విషయం చిన్నప్పటి గారు, ఈ విషయాల్లో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. నేను మాట్లాడాను, నేను చూసాను, ఆయన ఇంట్లో ఉన్నారు, ఇలాంటి అనకండి. ఇప్పుడు సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది కదా, మీరేందుకు అందులో ఇప్పుడు ఏంటంటే వర్మ గారు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏదో పదవి ఇస్తున్నారు. మరి చిన్నప్రెడ్డి అన్నయ్య కూడా బాగా ఆశగా ఉన్నట్టుంది, బాగా ఆశగా ఏదో కేసులో అరెస్ట్ అవ్వాలని చెప్పి చిన్నప్రెడ్డి అన్నయ్య కూడా కంకణం కట్టుకున్నట్టున్నాడు పాపం. మేము అట్లా అరెస్ట్ చేయమన్నా తప్పుడు మాట్లాడినా ఏదో అరెస్ట్ చేపిస్తామనో లేకపోతే ఎందుకన్నా రాజకీయం వద్దన్నా చేతైన మాట్లాడండి. ఉపయోగించుకోవటం, అరెస్ట్ చేయటం, లోపల పట్టేయటం తప్పితే వేరే మా చేత కాదన్నాం అనుకో చేయగలిగేది. చిన్నప్పటి అన్నది వర్మ గారు కాపుల టాపిక్ ఏమైపోయిందండి? మీరు ఇంకా వాషింగ్ మిషన్ లోకి వెళ్తే ఇంకా ఎక్కడ వస్తుంది? కాపు ప్రస్తావన తీసుకురావట్లేదు. సరే సరే, చిన్నప్పటి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆయన సీతారాం గారు ఇంట్లోనే ఉన్నారు, ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయండి, అనవసర డబ్బు ఖర్చు పెట్టి